జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. పాప ఆరోగ్యం బాలేదని చెప్పాను. వెంటనే 3 ఆపరేషన్లు చెయ్యాలని చెప్పాను. వెంటనే 1 వీక్లో ఫస్ట్ ఆపరేషన్ జరగాలి. ఓ 2 lakhs కట్టాళ్ళండి. అన్నా, నువ్వు ఎంత సోచయించినా చేసేటిది ఏమున్నదే? మనకి పైసలు కావాలా? సిటీ గాళ్ళు మనల్ని నమ్మి పైసలు ఎందుకు ఇస్తారు? మెత్తకి ఇచ్చేటోళ్ళు కూడా లేరన్నా. ఆంటీ ఏమైనా సాయం చేస్తుందని అడిగితే ముద్దు పెడతా ముద్ద పెడతా నా తాన పైసలు వెనకైనా వస్తాయని అంటది. నువ్వే చెప్పినావు కదరా, దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడని. మళ్ళా ఏ దారి లేకుండా చేసి మనల్ని ఇట్లా సతాయిస్తుండేంద్రా. అన్నా, మంచిగా పైసలు కమాయించాలంటే గిట్ల కుదరదే. గలీజ్ సాలేగలు చేసినట్టు కిరికిరి దందాలు చెయ్యాలా? గసుమంటి దందాలు వద్దంటివి. అవురా, కసుంటి దందాలు చేసి పైసలు కమాయించిన గది బిడ్డకు మంచిది కాదు. గట్లంటే మనం చేసేటిది ఏమున్నదే? మనకు తెలిసిన దందానే చెయ్యాలా? చల్, ఇయ్యాల లచ్చివారం. ఇయ్యాల గుడుకు పోయినామంటే గట్టిగా 4 చైన్లు గుంజి పైసలు కమ్మాయిద్దాం. అన్నో, నువ్వు మస్తు వస్తారన్నావే. నేను ఆంటీతో మాట్లాడి వచ్చేసరికి దందా షురూ చేసినావా? మరింతసేపు ఏందన్నా మాకు మట్టా పెట్టి నాకు యాక్టింగ్ చేసినావా? రే బాలు, మంచిగా చూడరా. ఈ మధ్య ఆడవాళ్ళు మస్తు హుషారయ్యారు. మనసుంటోళ్ళని మోసం చేయడానికి నకిలీ బంగారం వేసుకుని తిరుగుతుర్రా. ఏందన్నా నువ్వు చెప్పేది? నెక్లియా? అన్నా, ఆడోళ్ళు గిట్లా చేస్తే మనసుంటోళ్ళు ఏం కావాలా? జనంత మనస్సాక్షి ఉండాలి కదా నాలుగి. మనుషులు మస్తు మారిపోతుర్రా. ఎవ్వరు దందా నాలుగు చేయనిస్తలేరు. మరి ఇంకేం చేద్దామన్నా? అదే సమయం అయితే లేదురా. అన్ని దారిలో పోయినా ఏడా పని కాల. అన్నా, ఇంకొకటే దారి ఉందన్నా. ఏందిరా? అన్నా, నీ పోలీస్ ఫోన్ ఉంది కదన్నా, సోన్నీకి మంచి దానిలో అగుపిస్తుంది. గా పోరికానికి పోయి ఏదో ఒక మాయ చేసి మిత్తికైనా పైసలు ఏమని అడుగుదాం. అన్నా, దొంగోల్ని అంతే ఇంతో నమ్మేది పోలీసులేనన్నా. నా మాటినన్నా. బిడ్డా, నీకోసం పోచంపల్లి దాకా పోతున్నా బిడ్డా. ఎందుకు? నీకు దవాఖానాలో చూపించే నీకు పైసలు కావాలి కదా. ఎన్ని చెడ్డ పనులు చేసినా పైసలు సరిపోట్లే. అట్లాని నీకు ఆపరేషన్ చేయించకుండా ఎట్లుంటా? అందుకే పోచంపల్లి పోయి ఆడ అమ్మోరు చాలా మహిమగల తల్లి అని చెప్పిర్రు. నీకోసం ముడుపు కట్టి అమ్మోర్ని మీ అమ్మని అప్పడికి పైసలు తీసుకొస్తాను. నువ్వు అస్సలు ఏం టెన్షన్ కాకు బిడ్డా. జల్దీ పోయి జల్దీ వచ్చేస్తా, సరేనా? వస్తా బిడ్డా, బాయ్. అన్నీ సరిగ్గానే ఉన్నాయి అత్తయ్య. మరి కాలస్యం ఎందుకు? బయలుదేరదామా?
అలాగే నానమ్మా. మా ఆవిడ గారు చేసేదేం లేదా అత్తయ్య? చెయ్యకూడదు కదా శివరాం. ఈ రోజు ఎవరికి ఏ అవసరం వచ్చినా మా ఆవిడే చూసుకుంటుంది. బోనం ఎత్తేది అనుపమ కాబట్టి ఈ రోజు కష్టమంతా అనుపమది. సరే, త్వరగా బయలుదేరదాం. శివ, అనుపమ్మకు నువ్వే బోనం ఎత్తు. అనుపమ, రామ్మా. అనుపమ బోనం ఎత్తుకుంటుంది. ఎవరు మోస్తే ఏముంది కళ్యాణి, మంచి జరిగితే అంతే చాలు. అమ్మా, బోనం పెట్టమ్మా. అనుపమ, నువ్వెత్తుకున్నది అమ్మవారి బోనం. ఇక్కడ్నుంచి కిలోమీటర్ దూరం అలా ఎత్తుకునే నడవాలి. మధ్యలో దింపకూడదు, మోయలేక నేలపాలు చేయకూడదు. శుభమాని బోనం ఎత్తుకున్నాక ఏమిటా మాటలు? అనుపమ సంకల్పించుకుంది అంటే ఎట్టి పరిస్థితిలోనూ నేలపాలు కానివ్వదు. చూద్దాం ఆ బరువు అంత దూరం ఎలా మోస్తుందో. ఇక బయలుదేరదాం పదండి. శామ్, వాతావరణం ట్రెడిషనల్ గా ఉంది. మనం వచ్చిన పని ఈజీగా అవుతుందనిపిస్తుంది. దొంగతనానికి వచ్చాం, బానే ఉంది. అందరూ బోనాలు ఎత్తుకుంటే మనం మాత్రం ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది సిద్ధు? కరెక్టే కదా. బోనంలా కలిసిపోతే మనకి సేఫ్ గా ఉంటుంది. కాబట్టి గెటప్ సెటప్ రెండు చేంజ్ చేద్దాం. అవును సిద్ధు, లేదంటే మనం ఎందుకు వచ్చామా అని ఆ కళ్యాణికి అనుమానం వస్తుంది. అనుమానం వచ్చింది కాబట్టే ఆ నగలు ఆ రోజు మిస్ అయ్యాయి శామ్. ఈ రోజు ఆ అవకాశం ఇవ్వకుండా నువ్వు కూడా బోనం ఎత్తుకో. అలాగే అమ్మవారికి సమర్పించే నగలు కొట్టేస్తున్నాం కాబట్టి మన మీద ఆ అమ్మవారికి కోపం రాకుండా క్షమించమని మనం బోనం పెడదాం. అదే మనకి అన్ని విధాలా సేఫ్. ఆ కళ్యాణి కళ్ళు మన మీద ఉంటాయి. ఆ శివపార్వతమ్మకి మనం అంటే పడదు.
ఆ ఇంట్లో మీ అక్కకి తప్ప మనం అంటే పడేవాళ్ళు ఎవరున్నారు చెప్పు సిద్ధు? పైగా ఆ ఫ్యామిలీ అంతా ఉంటారు కదా. ఓకే సార్, ఈసారి ఆలోచించి అడుగు ముందుకేద్దాం. అర్జెంటుగా మన గెటప్ సెటప్ మార్చాలి. పద. ఏంటి శామ్, ఏమైంది? శౌర్య సిద్ధు శౌర్య ఏంటి శామ్? అక్కడ నాకు కనిపించాడు, నేను చూశాను. శామ్, ఇది గుడి, దయ్యాలు భూతాలు గుళ్ళోకి రావు. మనం ఇక్కడికి వస్తున్నామని తెలిసి ఆ శౌర్య ఆత్మ కూడా వచ్చిందేమో సిద్ధు. మొన్నంటే కొద్దిలో తప్పించుకున్నాం, మళ్ళీ కనిపించావంటే ఈసారి కొట్టడం కాదు ప్రాణాలు తీస్తాడు. మనం వచ్చిన పని వదిలేసి ఊరికే ఆ శౌర్య గురించి ఆలోచించుకో. గుడి బయట ఉంటే కదా సమస్య, గుళ్ళోకి వెళ్తే ఏం కాదు. పద వెళ్దాం. ఏంది సమలోరు, పైసలు కింద పడ్డాయి, జర పక్కకెళ్ళి పోరాదు, సీదా మీదికి వస్తున్నావు. నాకు కనిపిస్తున్నాయి నాయనా, నీ కళ్ళే మోసుకుపోయాయి. కళ్ళు తెరిచి కూడా గుడ్డిగా నడుస్తున్నావు. వెలుతురులో చీకటి ముసుగేసుకుని బ్రతుకుతున్నావు. ముసిగేంది? ఓ స్వాములోరా, ఏం మాట్లాడుతుండ్రు? మా అన్న ఏదో మీకు ముందే తెలిసినట్టు అట్లా మాట్లాడుతున్నా. నాకు తెలియంది కాదు, మిమ్మల్ని చూస్తే మీరేంటో తెలుస్తుంది. మీ నుదుటి రాతలు, మీ గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ అర్థమవుతున్నాయి. ఈ పైసలకి ఏమైంది? ఈ మంచిగా కమాయించిన పైసలు. దొంగతనం చేసిన డబ్బు నీ డబ్బెలా అవుతుంది నాయనా? అది నీ రెక్కల కష్టం కాదు, అవతల వాళ్ళని నువ్వు చేసిన మోసం ఆ డబ్బు. మేమేం దొంగలంగా. గ్రహణం పట్టిన సూర్యుడువని తెలుసులే, కాని ఆ గ్రహణం శాశ్వతం కాదు. మబ్బులు విడిపోతాయి, మళ్ళీ నీ శాంతి నీకు లభిస్తుంది. అలాంటప్పుడు నువ్వు చేసిన పనే సక్రమంగా చెయ్యాలి. త్వరలోనే ఆ తల్లి నీ ముసుగు లాగేస్తుందిలే. స్వాములరు, మీరైతే మంచిగానే చెప్తురు. సామే, బిడ్డ కోసమని ముడుపు కడుతున్నా. నా బిడ్డకు మంచిగా కావాలని ఆ అమ్మోని మొక్కుకుంటున్నా. తీరా చూస్తే ఇగో ఇట్లా నేలపాలైనాయి. ఏం చేయాలో జర నువ్వే చెప్పు. నాకైతే బిడ్డ బతకాలే, గంతే. పసిబిడ్డ ఆరోగ్యం కోసం నీ మనసు అల్లాడుతోంది, అది నాకు అర్థమవుతోంది.
కాని ఆ బిడ్డ ఆరోగ్యం కుదుట పడాలి అంటే నీ కష్టంతో నువ్వు చెమటోడ్చి సంపాదించిన సొమ్ముని ఆ అమ్మవారి హుండీలో కానుకగా వెయ్యి. తల్లి కటాక్షిస్తుంది, బిడ్డ ఆరోగ్యము బాగుపడుతుంది. అన్నా, ఆ స్వాములూరు దగ్గర మనమైతే దొంగలం కాదని చెప్పినాం, కానీ మనమేందో తెలిసినట్టే చెప్పిండే. ఇప్పుడేం చేద్దామన్నా? కష్టపడమని చెప్పిండు కదరా. ఇందాక అయ్యవారు వచ్చి గుళ్ళో పని చేస్తారా అని అడిగిండు కదా. పోయిగా పని చేద్దాం. వచ్చిన పైసల్ని అమ్మవారికి కానుగ్గా ఇద్దాం. పద. సరేనా? నడరా. నువ్వు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? నువ్వెందుకు కంగారు పడుతున్నావే? అబ్బే కంగారా? నాకెందుకు కంగారండి? నేనేం కంగారు పడ్డం లేదు. నిజం చెప్పు. నువ్వు ఉండరా. ఏం చేసావే? నేనేం చేశాను? నేనేం చేయలేదు అత్తయ్య. అది అత్తయ్య. తప్పు చేసావు కాబట్టే తడబడుతున్నావు. ఈ పని చేసింది నువ్వు కాబట్టే భయంతో వణికిపోతున్నావు. ఏం మనిషివే నువ్వు? ఆ ఇల్లు వదిలిపెట్టి ఇంటికి కోడలుగా వచ్చిన తర్వాతైనా నీ పద్ధతులు మార్చుకుంటావేమో అనుకున్నాను. ఇంకా ఇంటి బుద్ధులు పోలేదు నీకు. ఇది దేవుడి కార్యక్రమం. బిడ్డ ఆరోగ్యం బాగుపడాలని అనుపమ బోనం ఎత్తుకుంటే తను మోయడానికి వీల్లేకుండా అందులో బెల్లపు దిమ్మలు పెడతావా నువ్వు? అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఏమిటి నీ ఉద్దేశం? దారిలో బోనం మోయలేక ఆ బోనం కింద పడేస్తే ఎవరికి చెడు జరగాలని? బిడ్డగా, మాకా, మీకా, ఎవరికి? మంచి జరిగితే ఆ కుటుంబం అందరికీ మంచి జరుగుతుంది. అలాగే చెడు జరిగితే కుటుంబం అందరికీ చెడు జరుగుతుంది. ఇలాంటి పని చేసావంటే మా కుటుంబం నాశనం అయిపోవాలనే కాదు. ఇంకా దీంతో మాట్లాడటమ్మా. ఇది ఎలాంటిదని తెలిసే దీన్ని ఇంట్లోంచి గెంటేద్దామని ఎప్పుడో చెప్పాను, మీరే వినలేదు. ఇంట్లో బిడ్డ తప్పు చేసినా, ఇంటి కోడలు తప్పు చేసినా ఆ తప్పు ఆ ఇంటిదే అవుతుందిరా. బిడ్డ తప్పు చేస్తే తల్లినంటారు, కోడలు తప్పు చేస్తే అత్తనంటారు. ఎందుకు పల్లవి రోజు రోజుకి ఎందుకు ఇలా తయారవుతున్నావు? అనుపమని బాధ పెట్టి ఏం సాధిద్దామని? బాజీ నీళ్లు తీసుకురా. అలాగే, త్వరగా. బాజీ రా. ఇదిగోడమ్మా.
బాజీ అమ్మా ఆ మూతేలా ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మా అనుపమ, పొంగలి సిద్ధమైపోయింది. వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటా. ఈ లోపు నేను సిద్ధం చేస్తాను. నువ్వు వెళ్ళి త్వరగా వెళ్ళు. శౌర్యని కాదన్నా, మరి కన్నయ్య పేరు నీకెలా తెలుసు? ఎందుకలా పరిగెత్తావు? నువ్వు అబద్ధం చెప్పి మమ్మల్ని మోసం చేయాలని చూసినా నీ తండ్రి ప్రేమ నువ్వే శౌర్యవని చెప్పకనే చెప్పింది. ఎందుకురా మా దగ్గర కూడా పరావాళ్ళ నటిస్తున్నావు? చెప్పరా. తప్పైందమ్మా. ఏంట్రా తప్పంది? బతికుండి చచ్చినట్టు నటించడు వెంటి. ఎవరి కోసం ఇదంతా? అదిగో ఆ సంపద సిద్ధుల కోసం. వాళ్ల కోసమే ఇలా బాబ్జీలా బతకాల్సి వచ్చింది. శామ్, మనం స్కెచ్ చేసాం అనుకుంటే ఆ శౌర్యం మనకే స్కెచ్ చేశాడు. పారిపోదాం పద. అరెస్ట్ చేయండి వాళ్ళని. శామ్ పారిపో. అరే తమ్ముడు, శామ్ వెళ్ళిపో. ఆగో సంపద. తమ్ముడు వదలండి. వాడిని అరెస్ట్ చేసి లోపల పడేయండి. ఈసారి వీడు తప్పించుకోవడానికి వీల్లేదు. తీసుకెళ్ళండి. వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం మమ్మల్ని ఇంత బాధ పెడతారా? కేవలం వాళ్ళని అరెస్ట్ చేయాలనే కాదు కళ్యాణి, వీళ్ళ వెనక సద్దాం అని ఓ పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళ సహాయంతో కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మన ఐడెంటిటీ బయటికి తెలియనివ్వకూడదు. చివరికి భార్యకు కూడా.
ఎలాగో చనిపోయాను అనుకున్నారు కాబట్టి అదే నిజమని వాళ్ళని నమ్మించి ఆ పెద్ద గ్యాంగ్ని పట్టుకోవాలని ప్లాన్ చేశాం. అందుకోసమే ఇంతకాలం మిమ్మల్ని బాధ పెడుతూ మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటి వరకు నేను చేసింది మోసం అని మీకు అనిపించవచ్చు, కానీ నేను చేసింది నా డ్యూటీ. మరి హాస్పిటల్లో ఉన్న ఆ పాప ఎవరు? ఈ నల్లబాలు ఎవరు? ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ లో నాతో పాటు ఆపరేషన్లో పాల్గొన్న సిఐ చంద్ర, అతని వైఫ్ చనిపోయారు. వాళ్ల పాపే ఆ పాప. తన ఆరోగ్యం బాగోలేదు, అందుకే ఆ పాప బాధ్యత నేను తీసుకున్నాను. ఇతను బాలు కాదు, నాకు హెల్ప్ చేయడానికి మన డిపార్ట్మెంట్ అపాయింట్ చేసిన బాలు మహేంద్ర. బాబు దండలు మార్చుకోండి. కష్టమని ఆ కష్టాన్ని తీర్చమని నీ దగ్గరకు వచ్చాం. కష్టాన్ని కాదు, మా కన్నీళ్లు కూడా తుడిచావమ్మా. చూసావదమ్ము, అది కళ్యాణి. నీ కోపంలో కూడా బాధని చూసింది. అర్థం చేసుకోవడం, చిన్నదైనా తనని చూసి నేర్చుకో. అమ్మా, కళ్యాణి చాలా మంచిదమ్మా. నిజానికి ఆ రోజు నేను చనిపోవాలి. నన్ను కాపాడిన అదృష్టం కళ్యాణి. తన మాంగళ్య బలమే నాకు పునర్జన్మనిచ్చింది. అది ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మీ అమ్మ కళ్యాణిని నెత్తిన పెట్టుకుని చూసుకోవాలి. సరే, మీ బాబాయి పిన్ని దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. తప్పుగా అనుకోకు శౌర్య. సిద్ధుని అరెస్ట్ చేయించావు కదా, అది దాని కోపం. వాడు ప్రాణాలు తీసే రాక్షసులని తెలిసినా వాడి మీద దీని ఏంటమ్మా, నా మీద కోపం వచ్చిందా? నువ్వు చనిపోయావనగానే మా గుండెలు పగిలిపోయాయిరా. మీ అమ్మ ఏడవని రోజు లేదు. సరిగ్గా తినేది కాదు, కంటి నిండా నిద్రపోయేది లేదు.
నాకు తెలుసు నాన్న, అమ్మకి నేనంటే ఎంత ప్రేమో. కానీ నేనేం చేయను. కొంతమందిని పట్టుకోవాలంటే నేను చనిపోయాను అన్న వాళ్ళ నమ్మకాన్ని వాడుకోవడం కోసమే నేను బయటికి రాలేకపోయాను. సారీ అమ్మా, నిన్ను బాధ పెట్టాను. బాధ పెట్టడం కాదురా, చంపేశావు నన్ను. రే, నేను బతికేదే నీకోసం, అలాంటిది నన్ను మోసం చేస్తావా? కళ్ళ ముందు తిరుగుతూ కూడా గుర్తుపట్టనట్టు నాటకం ఆడతావా? కన్న తల్లి దగ్గర నాటకాలేంట్రా? సారీ అమ్మా. ఆ 4 నెలలు అండర్ కవర్లో ఉన్న ఆఫీసర్ని నేను. అలాంటి ముఖ్యమైన ఆపరేషన్స్లో ఉన్నప్పుడు ఎవరికీ నా మీద అనుమానం రాకుండా ఉండాలి. అందుకే కన్న బిడ్డ కన్నయ్య కనిపించిన వాణ్ణి దగ్గరికి తీసుకోలేకపోయాను. మిమ్మల్ని చూస్తూ కూడా నేను అలా ఉండడం ఎంత నరకంగా ఉంటుందో నువ్వే ఆలోచించు. ఉద్యోగం కోసం మమ్మల్ని ఏడిపించి ప్రాణాలు తీస్తావారా? అమ్మా, ఐఎమ్ సారీ అమ్మా. ఇంకెప్పుడు నేను బాధ పెట్టను. ప్రామిస్ అమ్మా, ప్రామిస్. ఇంకా నా మీద కోపం పోలేదంటే కొట్టమ్మా. నీ కోపం తీరేదాకా కొట్టు. కొట్టమ్మా, కొట్టు, నన్ను కొట్టమ్మా. శౌర్య, శౌర్య, ఏడోకమ్మా. ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే, ఇంకెప్పుడు చేయను. అమ్మా కళ్యాణి, ఇవాళ నువ్వు కొత్త పెళ్లి కూతురువి. వడ్డించింది చాలు, నువ్వు శౌర్యతో పాటు కూర్చో. అవునమ్మా, నేను వడ్డిస్తాను. మీరిద్దరూ కలిసి భోంచేయండి. కూర్చో. లేదమ్మా, నేను తర్వాత తింటానులే. ఏంటే ఎన్ని రకాల కూరలు చేసావు? ఏవో 2 చేస్తే సరిపోయేది కదా. అదేంటత్తయ్య అలా అంటారు? ఆఫీసర్ తిరిగొచ్చారు. తాతయ్య కూడా ఆయనకిష్టమైన వంటలన్నీ చేయమని చెప్పారు. అందుకే ఇవన్నీ చేశాను. కొడుకుగా ఉన్నంతవరకే ప్రతి తల్లి కొడుకు మీద ప్రేమ చూపిస్తుంది. ఆ కొడుక్కి ఒక భార్య వచ్చింది అన్న తర్వాత కోడల మీద కోపంతో కొడుకు మీద ప్రేమ తగ్గిపోతుంది. నానా, నా కొడుకు మీద నాకెందుకు ప్రేమ తగ్గుతుంది? వీడెప్పటికీ నా ప్రాణమే. ప్రాణమైతే ఈ పనులన్నీ నువ్వు చేయాలే. నువ్వు చెప్తున్నావంతే, కాని కళ్యాణి తనకెంత ప్రేముందో చేసి చూపిస్తుంది. అత్తయ్య కంటే గొప్పగా నా ప్రేమేమీ ఉండదులే మావయ్య. ఆఫీసర్ అంటే అత్తయ్యకెంత ప్రేమో మనకి తెలీదా? మావయ్య ఏదో మిమ్మల్ని ఆట పట్టించడానికి అలా అంటున్నారులే అత్తయ్య. ఇదిగోండి, పాయసం చేశాను, ఎలా ఉందో చూడండి. నాకేం అవసరం లేదు. అదేంటమ్మా అంత ప్రేమగా తినమని చెప్తుంటాను. తినమ్మా. నాకొద్దురా. తినమ్మా ప్లీజ్, నా కోసం.
చాలురా. నిదానంగా అందరూ దమయంతి వదిన మనసు మార్చాలని చూస్తున్నారు. వదిన గాని కళ్యాణికి సపోర్ట్ గా మారిందంటే నేను దెబ్బతింటాను. కళ్యాణి నాకు వార్నింగ్ ఇస్తుందా? మీరందరూ ఇక్కడిలా హ్యాపీగా ఉంటే నా తమ్ముడు మాత్రం అక్కడ జైల్లో చిప్పకూడు తినాలి. నా తల్లి ఎక్కడుందో కూడా తెలియకుండా అజ్ఞాతంలో బతకాలా? వదలను, ఎవ్వర్నీ వదిలిపెట్టను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.